ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం వైరాగ్య ప్రకరణం 27వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో తృష్ణను గురించి శ్రీరామచంద్రమూర్తి తన విచారధారలో చక్కగా విశ్లేషించి ఈరోజు దేహాన్ని గురించి తన యొక్క అమూల్యమైనటువంటి విశ్లేషణను మన ముందుంచబోతున్నారు. శ్రీరామచంద్రమూర్తి అంటున్నారు, మునీంద్ర, ఈ శరీరం లాగా నీచము, గుణహీనము, శోచనీయం అనేటువంటి వస్తువు ప్రపంచంలో వేరొకటి లేనే లేదయ్యా అంటూ ప్రారంభించారు. బాగా పరిశీలిస్తే మలమూత్రాలకు నిలయమై షడ్భావ వికారాలకు లోనై చివరికి మరణిస్తున్నటువంటి శరీరము మానవునికి దుఃఖాన్నే కలిగిస్తుంది, కానీ సుఖాన్ని ఏమాత్రము ఇవ్వదు. మహర్షి, ఈ దేహం జడమే అయినా కూడాను ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క సంసర్గంతో, లోపల ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి వెలుగు యొక్క ప్రకాశంతో ఇది చైతన్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది ఈ దేహం బాగా కదులుతూ, మాట్లాడుతూ, నవ్వుతూ అన్నీ ఉందంటే ఈ చైతన్యం అంతా దేనిది కాదు, ఇది జడము. దీని లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ యొక్క ప్రకాశము, ఆత్మ యొక్క శక్తి. మహాత్మా, దీని గుట్టు చెప్పమంటారా? ఇది అంత అన్నము, అన్ని నీళ్లు పడేస్తే చాలు, మహా సంతోషపడిపోతుంది. చిన్న అన్నపానాలకే సంతోషపడిపోతుంది. అదే సమయంలో చిన్న కష్టం వచ్చినా విపరీతంగా దుఃఖిస్తుంది. అది దీని యొక్క స్పెషాలిటీ. దీన్ని యొక్క స్వరూపాన్ని ఇంకా వర్ణించాలంటే ఈ దేహం ఒక చెట్టు లాంటిది. ఈ వర్ణన చాలా అందంగా ఉంటుంది. ఈ దేహం ఒక చెట్టు లాంటిది. ఇది సంసారం అనేటువంటి అరణ్యంలో పుట్టింది. చెట్టు మొలకెత్తింది. నవ్వులు అనేటువంటి పువ్వులు, దంతాలు అనేటువంటి కేసరాలు దీనికి చాలా అలంకారంగా ఉన్నాయి. జానువులు అంటే తొడలు అన్నమాట. తొడలు దీనికి మొదళ్ళు, బాహువులే దీనికి కొమ్మలు, అవయవాలు అనేటువంటి చిగుళ్లతో, చింతలు అనేటువంటి మొగ్గలతో కూడినటువంటి ఈ చెట్టును దుఃఖాలు అనేటువంటి పురుగులు తొలిచేస్తూ ఉన్నాయి. మహాత్మా, ఇంకా ఈ చెట్టును ఆశ్రయించి ఆశ అనే పాము, కోపం అనే కాకి, ఇంద్రియాలు అనే పక్షులు దీన్ని ఆశ్రయించి ఉన్నాయి. అంటే ఆశ, కోపం, ఆ యొక్క ఇంద్రియాల యొక్క విషయాలు ఇవన్నీ కూడాను శరీరాన్ని ఆశ్రయించి ఉన్నాయి. ఈ జంతువులు ఇవే కాదు మహర్షి, ఇంకొకటి కూడా ఉంది. ఏంటదంటే అహంకారం అనేటువంటి గద్ద ఈ చెట్టు మీద ఒక గూడు కట్టుకొని హాయిగా నివసిస్తుంది. శరీరంలో అహంకారం అనేది, నేనే, ఈ దేహమే నేను అన్నటువంటి దేహాత్మ భావనతో గూడు కట్టుకుని ఉంది. ఇకపోతే అనేక రకమైన వివిధ రకాలైనటువంటి రోగాలు ఈ తీగల్లాగా పెనవేసుకుని ఉన్నాయి. చెట్టుకు పెనవేసుకున్న తీగలన్నీ కూడాను ఈ దేహాన్ని ఆశ్రయించి ఉన్న అనేకమైనటువంటి రోగాలు ఉన్నాయి. మహర్షి, ఈ చెట్టు మీద 2 పిట్టలు ఉన్నాయి తెలుసా? ఈ పిట్టలు ఎవరంటే జీవేశ్వరులు. ఇక్కడ జీవేశ్వరులను జీవుడు, ప్రత్యేక జీవాత్మ, పరమాత్మగా చెప్పొచ్చు. లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, అదేవిధంగా జీవాత్మ, 2 పిట్టలు ఉన్నాయి. కాంతి అనేటువంటి నీడతో కూడినటువంటి ఈ చెట్టు కాముడు అంటే కోరిక అనేటువంటి బాటసారికి విశ్రాంతి స్థానంగా ఉంది. కోరికకు విశ్రాంతి స్థానంగా ఉంది. ఇది కోరికే ఈ యొక్క దేహాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఇక మనస్సు అనేటువంటి ఒక కోతి దీనిపై గంతులేస్తూ ఉంటుంది ఎప్పుడు దేహం మీద. మహర్షి, భయపడొద్దు, ఈ దేహాన్ని ఎప్పుడైనా ఛేదించవచ్చు, ఎప్పుడైనా కూడా నరకవచ్చు, ఛేదించవచ్చు అంటున్నాడు. ఏంటి నరకవచ్చు అనేది? ఎట్లా దేహాన్ని నరికేది? దేహం లేకుండా చేసుకోవడం అన్నమాట. దేహాన్ని లేకుండా చేసుకోవడం ఏంటి? ఈ పుట్టుక మరణము లేనటువంటి స్థితికి చేరడం అన్నమాట. ప్రయత్నిస్తే ఈ దేహం మళ్ళీ వేరొక తల్లి గర్భంలో పుట్టకుండా ఉండేటువంటి అవకాశం మన చేతుల్లోనే ఉంది. అది ఎప్పుడైనా నరకవచ్చు అన్నదానికి
అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అంటాడు. ఎక్కడ? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. అసంగ శస్త్రేణ దృఢేన అసంగం అనేటువంటి శస్త్రంతో దృఢంగా నరికిపారేయి సంసార వృక్షాన్ని అంటాడు. అట్లాగే ఈ మానవ శరీరం అనే దాన్ని కూడాను మనం ప్రయత్నించినట్లయితే లేకుండా చేసుకోవచ్చు అన్నది ఇక్కడ రాముల వారి ఉద్దేశం అన్నమాట. ఈ శరీరం లోపల వెలపట అంతటా రక్త మాంసాలతో కూడి ఇది ఒకానొక నోడు ఎప్పుడోసారి టపా కట్టేస్తుంది. ఎంత ప్రియంగా దీన్ని పెంచినా మరణ సమయంలో ఈ శరీరం జీవుని వెంట రానే రాదు. ఇది ఎప్పటికీ శాశ్వతం కాదు. ఇట్టి శరీరం ఉంటే ఏమిటి, ఊడితే ఏమిటి, దీంతో నాకేం పని మహాత్మా అంటున్నాడు శ్రీరామచంద్రుడు. ఇంద్రియాలు అనేటువంటి పశువులకి తృష్ణ అనేటువంటి గృహిణి అంటే ఆ ఇంద్రియాలు తృష్ణ నివసించేటువంటి ఈ గృహంలో కోర్కెలు అనేటువంటి ముగ్గుతో అలంకరింపబడి ఉంది ఈ గృహం. ఇటువంటి గృహం నాకు అక్కర్లేదు పోండి మహర్షి అంటున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఇంకా చెప్తున్నాడు, నెత్తుటి బురదతో కట్టి వార్ధక్యం అనేటువంటి సున్నంతో వెళ్ళవేయబడ్డటువంటి దేహం అనే గృహం నాకొద్దు మహర్షి. బ్రహ్మన్, ఈ దేహం అనేటువంటి ఈ గృహంలో బుద్ధి అనే గృహిణి జ్ఞానేంద్రియాలనే కిటికీల వద్ద ఆడుకుంటోంది. అంటే ఏంటి? ఇక్కడ బుద్ధి జ్ఞానేంద్రియాలు బయట నుంచి విషయాలు తెచ్చి లోపల పడేస్తూ ఉంటాయి. ఆ తెచ్చి పడేసేంటి విషయాలు అవి ఎంతవరకు తెచ్చి పడవేయాలా వద్దు అన్నటువంటి ఆ కంట్రోల్ చేస్తూ ఆమె జ్ఞానేంద్ర బుద్ధి ఆ కిటికీల చుట్టూ తిరుగుతూ ఆమె అక్కడ జ్ఞానేంద్రియాలని కంట్రోల్ చేస్తూ ఉందటనమాట. అది శ్రీరాముడి యొక్క అభిప్రాయం. మహర్షి, ఈ దేహం అనేటువంటి గృహంలో ఆకలి అనేటువంటి ఆడు కుక్క దూరింది. ఎప్పుడు స్వామి ఆడు కుక్కని వర్ణిస్తుంటారు, ఎందుకో తెలియదు. ఆడ కుక్క ఒకటి దూరింది. ఈ వదనం అనేటువంటి దేహ గృహంలో వదనాన్ని ఒక ముఖద్వారంగా పోల్చినట్లయితే ఈ వదనం అనేటువంటి ఈ ముఖద్వారంలో ఒక నాలుక అనేటువంటి భయంకరమైన కోతి పొంచి ఉన్నది. ఎప్పుడెప్పుడు ఏమేమి లోపలికి వేస్తారా, ఆ రుచులన్నీ ఆరగిద్దామా అన్నటువంటి ఆ నాలుక అనేటువంటి ఒక కోతి ఎలా చపల స్వభావం కలిగి ఉంటుందో అలాగా ఈ నాలుగు కూడా రకరకాల రుచుల్ని కోరుతూ అక్కడ ముఖం అనే ద్వారంలో పొంచి ఉంది. చర్మం అనేటువంటి ఈ నున్నటి ఆ పూతతో ఉన్నటువంటి నిగలాడుతున్నటువంటి ఈ గోడలని మనస్సు అనేటువంటి ఎలుక సదా రంధ్రం వేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. దానికి తవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఇంద్ర, చిరునవ్వులు అనేటువంటి ఈ యొక్క చిరునవ్వులు అనేటువంటి దివ్యలతో ప్రకాశించేటువంటి ఈ కొంతసేపు ప్రకాశిస్తాయి, మరి కొంతసేపు అంధకారం అన్నమాట. ఇవి ఎంతసేపు దివ్యలు, చిన్న దివ్యలు అల్లల్లాడుతుంటాయి. ఒకరోసేపు వెలుగుతాయి, మళ్ళీ ఒకరోసేపు ఆ ప్రకాశం అటు ఇటుగా కదులుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ చిరునవ్వులు అనేటువంటి దీపాలతో కొంతసేపు ప్రకాశించి అజ్ఞానం అంటే అంధకారం మరికొంతసేపు ఆవరిస్తున్నటువంటి ఈ దేహం అంటే నాకు ఎట్టి ప్రేమ మక్కువ లేదు మహాత్మా. రోగాలకు ఉనికి పట్టు, ముడుతులు పడ్డ చర్మానికి, నెరిసిన వెంట్రుకలకు నిలయము అయినటువంటి, మనోవ్యాధులకు బాగా ఆటపట్టైనటువంటి ఈ శరీర గృహం నాకు వద్దు మహర్షి. మునీంద్ర, నాకు ఈ శరీరం మీద మక్కువ లేదు, దీనిపై ప్రీతి లేనే లేదు, దీన్ని నేను మోయలేకున్నాను. అంటే శరీరం మోయలేకపోవడం అంటే ఏంది? ఈ జనన మరణాల పరంపర నుంచి నన్ను నేను కట్ చేసుకోవాలన్నది శ్రీరామచంద్రమూర్తి యొక్క అభిప్రాయం ఇక్కడ అనమాట. ఇట్టి శరీరం వల్ల నాకు ఏ కొద్ది కూడా సుఖం ఉన్నట్లు అనిపించడం లేదు. ఇటువంటి శరీరం ఎవరికి బంధువు అవుతుంది, ఎవరికి శత్రువు అవుతుంది మహర్షి అని ప్రశ్నిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి. దీనిపై ఎవరికైనా సరే ప్రేమ ఎందుకు, ద్వేషం ఎందుకు? సంసార సాగరాన్ని దాటడానికి ఒక నౌకలాగా ఈ దేహం మనకి ఇవ్వబడింది. ఇటువంటి ఈ సంసార సాగరాన్ని దాటడానికి ఇవ్వబడినటువంటి ఉపకరణం నౌక మీద ఎవరికి మాత్రం ఆత్మభావం కలుగుతుంది? ఇది ఆత్మ అనేటువంటి భావం, మనం దేహాత్మభావంతో మనం తప్పిస్తున్నాం కదా. అసలు ఇది ఆత్మ అనేటువంటి భావం ఎట్లా కలుగుతోంది? జనాలందరికీ ఇట్లా ఎందుకు వస్తోంది? ఈ దేహాన్ని ఆత్మగా ఎందుకు వీళ్ళు నమ్ముతున్నారు?
ఈ శరీరం అంటే అరణ్యంలో చిరకాలం నేను జీవించగలను ఎవడు డంకా బజాయించి స్థిరంగా చెప్తున్నారో చెప్పండి. ఎవరు కూడా ఈ శరీరం అనేటువంటి అరణ్యంలో అంటే ఈ శరీరం ఎల్లకాలము ఉండదు అని నిశ్చయంగా శ్రీరామచంద్రమూర్తి మనకి చెప్తున్నారన్నమాట. కాబట్టి చాలా ఆశ్చర్యకాలంలోనే పోయేటువంటి శరీరం మీద ఈ జనులకు ఇంత వ్యామోహం ఎందుకు? ఈ దేహం స్వప్నంలో కనిపించిన నగరంలాగా దీనికి ఉనికి క్షణకాలం మాత్రమే. కాబట్టి దీనిపై నాకు ఎట్టి నమ్మకము లేదు మహాత్మా. నేను దీన్ని పూర్తిగా సారము లేని పదార్థంగా వస్తువుగా చూస్తున్నాను. ఈ దేహం అనేది మోక్షం సాధించడానికి ఏ రకంగానూ మనము దీన్ని సారభూతమైన వస్తువుగా తీసుకోవడానికి వీలు లేదు అని నా నిశ్చయము మహాత్మా అంటూ ముగిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర